వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నేను విజయ్. మన్మోహన్ సింగ్ గారి మరణం నిజంగా ఈ దేశానికి తీరని లోటు అని చెప్తారు. అయితే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే ప్రధానమంత్రిగా అయిన తర్వాత కూడా 3 సందర్భాల్లో ఆయన రాజీనామా చేయాలనుకున్నానని ప్రతిసారి కూడా చెప్పుకొచ్చారు. ఆయన రాసినటువంటి పుస్తకంలో కూడా ఈ అంశం ఉంది. ఎందుకు రాజీనామా చేయాలనుకున్నారు ఆర్థిక మంత్రిగా? ఆ సందర్భం ఎందుకు వచ్చిందో మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. సార్, ఎందుకు వచ్చింది సార్ ఇలాంటి సిచ్యువేషన్? ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తొలినాళ్ళలోనే, అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 నెలల్లోనే రాజీనామా చేయాలనుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకో మళ్ళీ వెనక్కి తగ్గాను అంటూ కూడా ఆయన నేరుగా స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, కొంచెం వివరించగలరా? ఆయన పుస్తకంలో మీరు ఒకసారి చదివితే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో 3 సార్లు ఆయన రాజీనామా చేద్దాం అనుకున్నారు. మొదటిది ఆగస్టు 1991, అంటే మొదటి ధోరణిలో అప్పుడప్పుడే. ఎందుకంటే వారు వచ్చింది జూన్, ఆ తర్వాత ఆగస్ట్ లోనే ఆయన ఒక పర్టికులర్ బ్యాంక్ కు ఫేవర్ చేస్తున్నారు మన్మోహన్ సింగ్ గారు అన్న ఒక కామెంట్స్ వచ్చాయి. యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ గా, యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఒక పర్టికులర్ బ్యాంక్ కు సపోర్ట్ చేస్తున్నారన్న రూమర్స్ వస్తే అప్పుడు ఆయన రిజైన్ చేస్తానని పివి గారి దగ్గరికి వెళ్ళారు. పివి గారు సర్ది చెప్పారు. రెండవది 1992వ సంవత్సరంలో ఆయన క్యాబినెట్ కొలీగ్స్ అయిన ముఖ్యంగా అర్జున్ సింగ్ గారు ఈయన ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన విమర్శించారు. అప్పుడు కూడా నేను రాజీనామా చేస్తానని ఆయన వెళ్ళారు. తరువాత డిసెంబర్ 1993వ సంవత్సరంలో అప్పుడు కూడా ఆయన రాజీనామా, ఎందుకంటే అప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ స్కామ్ జరిగింది, హర్షద్ మెహతా స్కామ్, తర్వాత వచ్చేసి బ్యాంకింగ్ స్కామ్ జరిగాయి. ఆ సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్ గా నేను బాధ్యత వహించాలని ఆయన 3 సార్లు వెళితే 3 సార్లు కూడా మీ దగ్గర నుంచి జరగాల్సిన విషయాలు చాలా పెద్ద ఉన్నాయి, కాబట్టి ఇటువంటి వస్తుంటాయి మధ్యలో, కానీ వాటిని మనం సరిచేద్దాం. అందువల్ల వారి హయాంలో ఏమైందంటే ఈవెన్ సెబీ అన్న సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ సెబీ అన్న దాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆయన ఏంటంటే ఒక సెన్సిటివ్ మనిషి. అంటే ఎవరైనా ఇప్పుడు చూడండి, ఎన్ని జరుగుతున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రతిపక్షాన్ని తిట్టే ధోరణిలో ఉన్నాయి ప్రస్తుత రాజకీయం. ఎన్ని స్కామ్స్ జరుగుతున్నాయి, ఎన్ని ఆరోపణలు వస్తున్నా కూడా ఎక్కడ కూడా ఏం పట్టించుకోకుండా అలాగే రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నటువంటి నాయకులు చూసాం, వాళ్ళ వారసులను కూడా తీసుకొస్తున్నటువంటి నాయకులు చూసాం. సో వాటన్నిటికి కూడా మినహాయింపు ఒక మన్మోహన్ సింగ్ గారు అని చెప్పొచ్చు సార్. ఆయన రాజకీయ జీవితంగానే. అందుకనే అన్నారు, ఆయన బరాక్ ఒబామా గారు చెప్పారు, నేను ఇంత ముందే ఒకసారి ఉల్లేఖించారు, ఇఫ్ యువర్ పిఎం స్పీక్స్ ది వరల్డ్ లిజన్స్ అంటారు. అంటే ప్రధానమంత్రి మాట్లాడుతుంటే ఆయన ప్రపంచం వింటుంది అన్నారు. కాబట్టి ఈయన ఎంత సింపుల్ అంటే మన్మోహన్ సింగ్ గారు, నేను ఈ పరిస్థితులలో ఉండడానికి నా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం అంటాడు. విద్యకు చాలా విలువనిచ్చిన మనిషి ఆయన. అటు పంజాబ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఏవైతే మనము ఉన్నత స్థాయి విద్య అనుకుంటామో ఆ స్థాయిలో ఆయన అక్కడ విద్య సంపాదించి మళ్ళా ఇక్కడ ఆయన వచ్చారు. యాక్చువల్ గా ఆయన మీరు చూసుకుంటే అంటాడ్ లో పనిచేసేవాడు యునైటెడ్ నేషన్స్ లో, తర్వాత సౌత్ మిషన్ అని ఒక దాంట్లో పనిచేసేవారు జెనీవాలో. అప్పుడు ఆయన ఏ యూనివర్సిటీలో చదివారో, పంజాబ్ యూనివర్సిటీ, తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆయన ప్రొఫెసర్ గా రమ్మని చెప్పారు. చెబితే ఆయన అక్కడికి రావడానికి సంసిద్ధమైనప్పుడు అప్పుడు యునైటెడ్ నేషన్స్ లో ఉన్నవాళ్ళు, సౌత్ మిషన్ లో ఉన్నవారు, మీరు ఎందుకు ఇంత ఫూలిష్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్నారు. ఆయన అన్నాడు, ఇట్ ఈస్ బెటర్ టు బి ఫూలిష్ సమ్ టైమ్స్ అంటాడు ఆయన. సమ్ టైమ్స్ ది వైజెస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు యాక్ట్ వెరీ ఫూలిష్లీ అంటాడు ఆయన. సో అది చెప్పి ఆయన ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి రావడం వల్ల ఆయన తరువాతి జీవితం, అంటే మీరు తీసుకుంటే ఆయన అనేక పదవుల్లో ఉండినారు. మీరు చూసుకుంటే ఆయన హిస్టరీ చూసుకుంటే ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నారు, యూజీసీ చైర్మన్ గా ఉన్నారు, తర్వాత వచ్చేసి మీరు తీసుకుంటే అనేక పదవులు ఆయన తీసుకున్నారు. అంటే ఆయన ఎక్కడున్నా ఆ పదవికి ఆయన వన్న తెచ్చారు. ఆయన పదవుల వెంట పడలేదు, ఆయన ఉన్నందువల్ల ఆ పదవికి వన్న తీసుకొచ్చిన వారు మన్మోహన్ సింగ్. తర్వాత ఏంటంటే ఈయనున్నప్పుడు సునామీ కూడా వచ్చింది. సునామీ వచ్చినప్పుడు కూడా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. సునామీ వచ్చినప్పుడు 2004 డిసెంబర్, సరిగ్గా 20 ఏళ్ల కింద, ఇదే డిసెంబర్, 20 ఏళ్ల కింద, ఇదే డిసెంబర్ లో ఆయన ఏమంటారు, మాకు బయట నుంచి ఎటువంటి సహాయం అవసరం లేదని ప్రకటించారు. దానితో పాటు భారతదేశం నుంచి ఇండోనేషియా ఇలాంటి దేశాల్లో సునామీకి చాలా విపరీతంగా వారు ప్రభావితమయ్యారు.
కాబట్టి అక్కడికి మన షిప్స్ గాని, మన దగ్గర నుంచి రెస్క్యూ టీమ్స్ గాని ఆయన చాలా మందిని పంపించారు. ఇది ఏమైందంటే ప్రపంచంలో ఒక చర్చ జరిగింది. అంటే వారి దేశంలో సునామీ ఉన్నా కూడా ప్రపంచ దేశాలకు ఈ విధంగా సహకారం అందించాలని చెప్పేసి వారు ఆ విధంగా ముందుకెళ్ళడం. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే కోవిడ్ ప్రపంచమంతా ఉన్నప్పుడు మన దేశం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కోవిడ్ అవును. వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించారు. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచిస్తే అప్పుడేమైందంటే ఆయన యొక్క ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కంటిన్యూయస్‌గా జపాను తర్వాత అమెరికాతో గూడా వాళ్ళు గూడా ఈ విధమైన సహాయాన్ని పంపించారు మిగతా దేశాలు. వాళ్ళతో జరిగిన చర్చల ద్వారా క్వాడ్ అని ఒకటి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది ఏర్పడడానికి ప్రధానంగా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు చూపించిన చొరవ. ఇప్పుడు క్వాడ్‌లో ముఖ్యంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశం. ఈ 4 అన్నవి డిఫెన్స్‌లో గాని, మిగతా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి. దీనికి బీజం వేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి అటు ఆర్థిక రంగంలో, తరువాతొచ్చేసి ప్రజలకు కావాల్సిన చట్టాలేవైతే ఉన్నాయో వాటిని చేస్తూ, అంతర్జాతీయ రంగంలో కూడా ఫారిన్ అఫైర్స్‌లో ఈ విధంగా ఫారిన్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ, ఇంకా 2 ముఖ్యమైన విషయాలు మనం చూడాల్సిన అంశం. ఆయనేమన్నారంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను ప్రధాని వాజ్పేయి గారిని ఫాలో అయ్యానని జెప్పారు. ప్రధాని వాజ్పేయి గారిని ఫాలో అయ్యానని జెప్పారు. వేటిలో? ఈ న్యూక్లియర్ ఏదైతే అమెరికాతో చేసుకున్నామో, ఆ తర్వాత వచ్చేసి పాకిస్తాన్‌తో ఒక జాయింట్ స్టేట్‌మెంట్ సైన్ జేశారు. జాయింట్ స్టేట్‌మెంట్. అంటే ఏదైతే వాజ్పేయి గారు మొదలుపెట్టారో, ఆయన యాక్చువల్‌గా వెళ్ళడం మన బస్ ఒకటి ఏర్పాటు చేయడం అవును సార్. ముషర్రఫ్ అవును. అక్కడ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు. సో, వాజ్పేయి గారి విధానాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్‌తో అవి నేను కంటిన్యూ చేశానన్నారు. పార్టీలో గూడా చాలా మంది దానికి వ్యతిరేకించారు గానీ, నేను ఆయన సిద్ధాంతాలు పాటించాను, ఫాలో అవుతున్నానని గూడా చెప్పాలి. దానికి చాలా ధైర్యం గావాలి. వాళ్ళనే దార్శనికులంటాం మనం. అంటే విషనరీస్. విషనరీస్ ఎప్పుడూ కూడా పార్టీలు, పార్టీ ఆలోచనలు ఇవి కాకుండా దేశ హితవు కోసం ఏం చేయాలి? అంటే ఎవరైనా మన ముందున్న వాళ్ళు ఆ విధంగా చేస్తే వాళ్ళ పేర్లు ధైర్యంగా చెబుతూ మేము వారి విధానాలు వారు వేరే పార్టీకి చెందిన వాళ్ళైనా పర్వాలేదు. మేము చేశానని చెప్పే ధైర్యం కూడా కావాలి. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారు అనేక రంగాల్లో ఆయన యొక్క విశిష్టమైన ప్రభావం ఏదైతే ఉందో దాన్ని వారు చూపించగలిగారు. అని తర్వాత రెండవ టర్మ్‌లో ఆయన సెకండ్ టర్మ్‌లో వచ్చినప్పుడు అనేక ఈ స్కాండల్స్ అన్నవి జరిగాయి. స్కామ్స్ ముఖ్యంగా 2G మీరు చూసుకుంటే స్పెక్ట్రమ్, 2జీ కోల్ కానీ, స్కామ్. తర్వాత పోల్ అలొకేషన్స్, తర్వాత వచ్చేసి కామన్‌వెల్త్ గేమ్స్ ఇవన్నీ కూడా. కానీ ఆయన ఎవరిని కూడా సేవ్ చేయాలన్న ఉద్దేశ్యం కాకుండా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌లు జరిగాయి. సో, ఆ విధంగా చేసుకుంటూ వచ్చి అందుకనే ఆయన 2014 సంవత్సరంలో జనవరిలో వెళ్ళిపోతూ అప్పుడు మీడియా అంతా గూడా మన్మోహన్ సింగ్ మీద చాలా క్రిటికల్‌గా ఉండేవారు. కాబట్టి ఇప్పుడు ఉన్నా గూడా చరిత్రలో నా గురించి మంచిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన ఫైనల్‌గా 2014లో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో, ఈ సో విధమైన పరిస్థితుల్లో ఇటువంటి దార్శనికుడు ఈరోజు వెళ్ళిపోవడం అన్నది చాలా దురదృష్టకరం. అందరూ కూడా ఈయన నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, లేకుంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళు, తర్వాత ఫారిన్ అఫైర్స్ చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీనారాయణ గారు మాతో పాటు లైవ్ కాల్‌లో జాయిన్ అయినందుకు చాలా చక్కగా మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పారు. థ్యాంక్ యూ. మన దేశం ఇంత ఆర్థికంగా బలంగా ఉండడానికి కారణం అప్పట్లో ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారని అందరూ చెప్తుంటారు. నిజంగా 1991లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామని అందరూ కూడా అంటుంటారు. అసలు ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే కూడా అప్పట్లో రాజకీయ నాయకులందరూ కూడా ఆయన్ని అనేక సార్లు విమర్శించేవారు. ఆయన్ని రబ్బర్ స్టాంప్ అనేవారు. ఆయన రిమోట్ కంట్రోల్, పాలన రిమోట్ కంట్రోల్ అంతా కూడా సోనియా గారి చేతిలో ఉంది, ఈయన కేవలం రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రి అంటూ కూడా విమర్శించేవారు. అలాంటి వారికి ఆయన చేసినటువంటి పనులు ఇప్పుడు ఏం చెప్తున్నాయో, ఏం చెప్పాయో కూడా మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. అప్పట్లో కూడా ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేసేవారు. ఆయన కేవలం రబ్బర్ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్, మొత్తం అంతా కూడా కీ అంతా కూడా రిమోట్ కంట్రోల్. సోనియా గారి చేతిలో ఉంది, కేవలం ఈయన రబ్బర్ స్టాంప్ మాత్రమే అని విమర్శలు చేసేవారు. అయినా కూడా పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకునేవారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఘాటైనటువంటి విమర్శలు చేసేవారు కాదు, రాజకీయంగా కూడా ఏం మాట్లాడేవారు కాదు. కానీ ఆ టైంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి, విమర్శల గురించి చెప్పగలుగుతారు? డెఫినెట్‌లీ.
ఎందుకంటే ఈయన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన చట్టాలు తీసుకురాబడ్డాయి. అందులో మొట్టమొదటిది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ప్రభుత్వం ఎప్పుడు కూడా తను చేసే విషయాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించింది. కానీ ఈయన ఉన్నప్పుడు 2005వ సంవత్సరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనమైతే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే మనం ఒక ఆయుధంగా ఉపయోగించుకొని అనేక ఇన్ఫర్మేషన్లు మనం తీసుకొస్తున్నామో దానికి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. రెండవది వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అంటే విద్యా చట్టం. అందువల్ల ప్రతి ఒక్కరికి 14 సంవత్సరాల వరకు వాళ్ళందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఆ విధంగా స్కూల్ ఎలా ఉండాలి, టీచర్ రేషియో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. తరువాత గ్రామీణ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. అందువల్ల వాళ్ళ పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంటాం మనం. అది కూడా ఆయన ఉపాధి ఉన్నప్పుడు హామీ చట్టం. తీసుకురావడం జరిగింది. ఆ, తర్వాత వచ్చేసి మన ఈ ఆధార్ ఆధార్ అన్నది కూడా అప్పుడే ఆయన ఉన్నప్పుడే మినిస్ట్రీ నందన్ నిలకెని గారు ఉండి ఇవన్నీ కూడా ఆధార్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవి తీసుకుంటే దేశంలో విప్లవాత్మకమైన చట్టాలు, ప్రజలకు ప్రభుత్వం చేరువగా ఉండే చట్టాలు, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు, తర్వాత అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలన్న దృష్టిలో కూడా ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటుంటే ఆ సందర్భంగా అనేక విమర్శలు వచ్చేవి. మీరు అన్నట్టు రబ్బర్ స్టాంప్ అని, లేకుంటే రిమోట్ కంట్రోల్ అని ఈ విధంగా మాట్లాడేవారు. కానీ ఒక గోల్ ఉన్నప్పుడు ఒక గోల్ ఉన్నప్పుడు ఆయన డెఫినెట్ గా ఆ దిశగా వెళ్ళాలి అన్నది మనం ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆయన జనవరి 2014వ సంవత్సరంలో ఆయన ఇంకా గవర్నమెంట్ ఎండ్ అయినప్పుడు ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం అనేక మంది నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ చరిత్రలో నా గురించి బాగా మాట్లాడతారని నేను అనుకుంటానని ఆయన అన్నారు. ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం మనం ఆయన ఇప్పుడు అదే గురించి. మాట్లాడుకున్నాం సార్. అదే మాట్లాడుకుంటాం. ఇంకా మీరు చూసుకుంటే ఫారిన్ పాలసీ కూడా ఒక్కసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం 1998వ సంవత్సరంలో న్యూక్లియర్ ఎక్స్‌ప్లోషన్ చేశాం మనం. వాజ్పేయి గారు అవును, ప్రధానిగా ఉన్నప్పుడు. పోఖ్రాన్‌లో. అప్పుడు ఏమైందంటే దానివల్ల ఏమైందంటే జపాన్ దేశం మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. కానీ మిత్ర వీరు దేశంగా ఉన్న జపాను దూరంగా అయింది. జపాన్ దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఈయన యొక్క విశేషమైన అనుభవం, తర్వాత ఈయన పట్ల ప్రపంచానికి ఉన్న ఒక ఉద్దేశం, ఆయనకున్న చరిష్మా అంట. దానివల్ల మళ్ళా జపాన్ మనకు దగ్గరైంది. ఆ తర్వాత ముఖ్యంగా ఈయనకు ఫారిన్ అఫైర్స్ లో గొప్ప విజయం ఏంటంటే న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో మన అమెరికా. అమెరికాతో, అది చాలా పెద్ద సంఘటన. యాక్చువల్ గా అమెరికా వాళ్ళు ఏమంటారంటే సివిలియన్ న్యూక్లియర్, అంటే మన న్యూక్లియర్ ప్లాంట్స్ ఇవి పెట్టుకోవాలంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఉంటుంది, ఎన్పిటి అంటారు. దాని మీద సంతకం పెట్టాలి. కానీ మన్మోహన్ సింగ్ గారు, ఆయనకు జార్జ్ బుష్ గారితో ఉన్న సంబంధం, ఆ తర్వాత ఈయనకున్న పర్సనల్ స్టాండింగ్ ప్రపంచంలో, ఇవన్నీ చేసి ఆ నాన్ ఎన్పిటి సైన్ చేయకుండానే మనకి ఇక్కడ ఆ న్యూక్లియర్ డీల్ సైన్ అయ్యేటట్టు ఆయన చూడగలిగారు. ఇది చరిత్రలో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. దానివల్ల ఏమైందంటే మన న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే పెట్టుకున్నామో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, వీటన్నిటి కూడా అక్కడి నుంచి సహకారము వచ్చే విధంగా ఆయన చేయగలిగారు. ఆ టైంలో చాలా విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఆయన నిలబడి, ఈవెన్ ఐ థింక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ దాకా కూడా జరిగింది అందులో. అవును. అయినా కూడా ఆయన అందులో గెలవగలిగారు. ఇంకా 2 ముఖ్యమైన విషయాలు మనం చూడాల్సిన అంశం. ఆయన ఏమన్నారంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రధాని వాజ్పేయి గారిని ఫాలో అయ్యానని చెప్పారు. ప్రధాని వాజ్పేయి గారిని ఫాలో అయ్యాయని చెప్పారు. వేటిలో? ఈ న్యూక్లియర్ ఏదైతే అమెరికాతో చేసుకున్నామో, ఆ తర్వాత వచ్చేసి పాకిస్తాన్‌తో ఒక జాయింట్ స్టేట్మెంట్ సైన్ చేశారు వీరు. జాయింట్ స్టేట్మెంట్. అంటే ఏదైతే వాజ్పేయి గారు మొదలుపెట్టారో, ఆయన యాక్చువల్‌గా వెళ్ళడం, మన బస్సు ఒకటి ఏర్పాటు చేయడం, అవును సార్, ముషర్రఫ్ అవును. అక్కడ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు. సో, వాజ్పేయి గారి విధానాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్‌తో, అవి నేను కంటిన్యూ చేశానన్నారు. పార్టీలో కూడా చాలా మంది దానికి వ్యతిరేకించారు గానీ, నేను ఆయన సిద్ధాంతాలు పాటించాను, ఫాలో అవుతున్నానని కూడా చెప్పాలి. దానికి చాలా ధైర్యం కావాలి. వాళ్ళనే దార్శనికులు అంటాం మనం. అంటే విజనరీస్. హిస్టరీ అన్నది ఆయన చరిత్ర. ఎందుకంటే 1991లో ఆయన ఈ ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ అమ్మాయే మాట్లాడింది. నేను ఒక ఎన్‌జీఓని నడుపుతున్నాను. కాబట్టి నేను ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా కూడా నన్ను ఒక వేరుగా చూసేవాళ్ళు. మీ నాన్న ఇటువంటి సిద్ధాంతాలు ప్రవేశపెడుతున్నారని ఆ అమ్మాయి కూడా రాసింది తన పుస్తకం. సో, ఆ విధమైన పరిస్థితులలో, అంటే దేశం కోసం
నేను చేయాల్సింది చేస్తాను అన్న విధంగా మన్మోహన్ సింగ్ గారు వారి విధానాలను ప్రకటించారని నేను అనుకుంటాను విజయ్ గారు. కొద్దిసేపటి కిందటే ప్రధాని మోదీ గారు కూడా ఆయన గురించి హ్మ్. పొగడడం జరిగింది. ముఖ్యంగా దేశం సంక్షోభంలో ఉన్న టైంలో అప్పటి నుంచి దేశం యెస్. అభివృద్ధి వైపు నడిపించినటువంటి గొప్ప ప్రధానిగా మారారు. గొప్ప నాయకుడిగా ఉన్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అవును. కాంగ్రెస్ పార్టీకి యాహ్! యాహ్! సంబంధించినటువంటి వారందరిని కూడా ఒకలా చూస్తారు. కానీ మన్మోహన్ సింగ్‌ని ప్రత్యేకంగా చూస్తారని చెప్పవచ్చా బీజేపీ సైతం? ఆ! ఎందుకంటే ఎప్పుడైనా కూడా దార్శనికత్వాన్ని మనం ఎప్పుడు కూడా మెచ్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా యూ హావ్ టు రైజ్ బియాండ్ ది పార్టీస్ అంటాను నేను. పార్టీలని కూడా ఎలక్షన్ల సందర్భంగా ఉన్నవి పార్టీలు. కానీ ఎలక్షన్ల తరువాత అందరం కలిసి పనిచేయాలి. చూసుకుంటే పివి నరసింహారావు గారిని మీరు తీసుకుంటే, ఆయన జనతా పార్టీలో కామర్స్ మినిస్టర్‌గా అప్పుడు పనిచేసిన సుబ్రహ్మణ్యం స్వామి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. అవును. ఆ విధంగా మనం ఆలోచిస్తే, సో ఇవన్నీ కూడా యూ హావ్ టు గ్రో బియాండ్ ది పార్టీస్. అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి గురించి మాట్లాడడం, అనేక మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయిలో కూడా మన్మోహన్ సింగ్ గారి గురించి విరివిగా ప్రజలు మాట్లాడుతున్నారు వారి గురించి. కాబట్టి ఆ విధమైన పరిస్థితులలో ఆయన ఆ విధంగా ముందుకు తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి అందరూ కూడా ఆయన పుస్తకాలు 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' గూడా ఒక పుస్తకం అందులో గూడా దొరుకుతుంది. 'హాఫ్ లయన్' అని పివి మ నరసింహారావు గారి గురించి రాసిన 'విజయ్' అని రాస్తాడు ఆయన. ఆయన పుస్తకంలో గూడా మన్మోహన్ సింగ్ గారి గురించి అనేక విషయాలు అందులో చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక బుక్ గూడా ఉంది. వాళ్ళ అమ్మాయి రాసింది. ఐ థింక్ మన్మోహన్ సింగ్ గారు, తర్వాత కౌర్ గారు. వీరిద్దరి యొక్క ఇది ఒక మంచి పుస్తకం అది గూడా ఉంది. అంటే ఈ వీళ్ళకు నేను చెబుతాను మామూలుగా మీరు ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి మీ దాంట్లో ఆ పుస్తకం చెప్పండి. పేరేంటంటే స్ట్రిక్ట్‌లీ పర్సనల్. స్ట్రిక్ట్‌లీ పర్సనల్ గురుశరణ్ అండ్ మన్మోహన్. స్ట్రిక్ట్‌లీ పర్సనల్ అండ్ మన్మోహన్. ఆ అమ్మాయి దమన్ సింగ్ అని రాసింది ఈ పుస్తకం. దామన్ సింగ్. దామన్ సింగ్. వాళ్ళ అమ్మాయి రాసింది. ఈ అమ్మాయి 1991లో చెప్పింది. నేను ఎన్‌జీఓ నడిపిస్తున్నప్పుడు మా నాన్న ప్రవేశపెట్టిన ఈ విషయాల గురించి చాలా వ్యతిరేకత ఉండేది. నన్నే ఒక రకంగా చూసేవాళ్ళు నా మీటింగ్స్‌లో అని చెప్పగలిగింది. అని దామన్ సింగ్ అని ఆ అమ్మాయి ఈ పుస్తకం రాసింది. స్ట్రిక్ట్‌లీ ఇది పర్సనల్. స్ట్రిక్ట్‌లీ పర్సనల్ గురుశరణ్ అండ్ మన్మోహన్. అందులో కూడా అనేక విషయాలు రాసిన సందర్భాలు. ఎందుకంటే గొప్ప దార్శనికుల యొక్క జీవిత చరిత్రలు చదివితే మనకు కూడా చాలా ఇన్‌స్పిరేషన్ ఉంటుంది. అది ముఖ్యంగా మనం ఆహ్, అందుకనే నేనన్నాను వారికి జరిగిన సంభాషణ. పివి గారికి, మన్మోహన్ గారికి జరిగిన సంభాషణ. "నీ పాలిసీస్ బ్రహ్మాండంగా వెళ్తే మేమందరం క్రెడిట్ తీసుకుంటాం. అవి గనక ఫెయిల్ అయితే నువ్వు వెళ్ళాల్సొస్తది." సో, ఆ విధంగా ఇవన్నీ చూసుకోవాలి. అందుకనే నేనెప్పుడూ చెప్తుంటాను. గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలో, జీవిత చరిత్రలో చదివితే అనేక అంశాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వీరందరూ కూడా ఈ విధంగా చదువుతూ, ఆ విధంగా వారిలో ఉన్న ఉత్తమ గుణాలేవైతే ఉన్నాయో వాటిని మనం ముందుకు తీసుకోవాలి అని మనం చేసుకోవాలి. సార్ అదేవిధంగా నేటి తరం రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఒక కార్పొరేటర్గా గెలవగానే ఆ కుటుంబంలో ఉన్న ఆడంబరం అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి హడావిడి ముఖ్యంగా సంపాదన అవినీతి చాలా ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి. అలాంటిది ఈ దేశానికి ఆయన 10 ఏళ్ల పాటు ప్రధానిగా చేశారు, ఆర్థిక మంత్రిగా అంతకుముందు చేశారు. చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడ బయటకు కూడా ఎక్స్పోజ్ కారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈయన ఉన్నటువంటి చాలా సాధారణమైనటువంటి రాజకీయ జీవితం గురించి? అదే కావాలి మనకి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఏదో మంత్రి అయిపోతే, ఎమ్మెల్యే అయిపోతే మనం ఏదో ఓ పెద్ద పొజిషన్ తీసుకుంటున్నామని అనుకుంటారు ఇప్పుడు. కానీ అది ఒక బాధ్యత. తర్వాత ప్రజా సేవకులు. మనం వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ఇది మర్చిపోకూడదు. ప్రజల సేవ చేయడానికి ఈ ప్రజలు మిమ్మల్ని ప్రతినిధిగా ఎన్నుకున్నారు. కాబట్టి అందులో ఉండి ఆ సేవ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా సింప్లిసిటీ ఎంత అన్నది సింపుల్గా చాలా ముఖ్యం. ఉండేవారు సార్ ఆయన? యాహ్! సింపుల్ చూడండి ఎక్కడైనా మీరు ఫోటోగ్రాఫ్‌లు గాని, వీడియో గాని ఒకసారి చూస్తే ఆయన చాలా మాటలు చాలా తక్కువగా ఉండేవి. ఈవెన్ ఇంట్లో గూడా ఆవిడ గురుశరణ్ గారు గూడా అంటారు. ఆయన మేము చెప్పేవన్నీ గూడా ఆయన నోట్లో తీసుకుంటాడు గానీ, ఆ తర్వాత మాతో మాట్లాడేది కూడా చాలా తక్కువ. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడేవాడాయన. అంటే బరాక్ ఒబామా లాంటి వ్యక్తి మీ ప్రధాని మాట్లాడితే ప్రభుత్వం వింటుంది అంటే ఎక్కడ మాట్లాడాలో, ఆచితూచి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడగలిగే ఇది గూడా నేర్చుకోవాలి మనం. లేకుంటే ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుత జనరేషన్‌లో అనరాని పదాలు, వాడరాని పదాలు ఇవన్నీ కూడా వాడుతూ ఒకరినొకరు కించపరుస్తూ, అంటే మనకున్న స్థానాన్ని కూడా మనం తగ్గించుకుంటూ ఆ విధంగా మాట్లాడుతూ అదే గొప్ప అని భావించే
కుటుంబాలని నేటితరం జోక్యం రాజకీయ చేయడం రాజకీయాల్లో. కుటుంబాలను, కుటుంబ సభ్యులను, వాళ్ళను ఇంట్లలో ఉన్న మహిళలను ఈ విధంగా అసభ్యంగా మాట్లాడేదే గొప్ప వాళ్ళ కల్చర్ అని అనుకునే ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ప్రస్తుత జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఆయన సింప్లిసిటీ అన్నది మనం గమనించాలి, దాన్ని పాటించగలగాలి. మనం చేసే పని గురించి మనం చెప్పడం కాదు, చేసిన పనే ప్రపంచానికి చెప్తుంది, దేశానికి చెప్తుంది. అంటే అది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి పని అని చెప్పొచ్చు సార్. డెఫినెట్ గా చేశారు. ఆయన కామ్ గా ఉంటూ, సైలెంట్ గా ఉంటూ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ఆయన ముఖ్యంగా దోహదం చేశారు. వారికి అవకాశం కూడా ఇచ్చారు. ముఖ్యంగా మనం ఈ సందర్భంగా పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయనకి ఇచ్చిన, లేకుంటే మీరు చెప్పినట్టు 3 సార్లు ఆయన రిజైన్ చేస్తానన్నారు. అయినా కూడా ఆయన్ని బుజ్జగించి మీ అనుభవం దేశానికి కావాలని చెప్పి వారిని కొనసాగింపనివ్వడం, తర్వాత ఆయన తెచ్చిన పాలసీస్, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ గురించి కూడా నేను మాట్లాడాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా వివరించారు. ఇలాంటి వ్యక్తులు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా ఉండడం వల్లే ఈరోజు మనం మన దేశం ప్రపంచంలో తలెత్తుకునే స్థాయి ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇంత బలంగా ఉండడానికి కారణం ప్రధానంగా పివి నరసింహారావు గారు, అదేవిధంగా ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత ఇదే విధానాలని కంటిన్యూ చేసినటువంటి ప్రధానిగా ఆయన అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను విజయ్. మనం ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులను, ఎంతోమంది దేశాలను పాలించినటువంటి నేతలను చూసాం. కానీ అందరిలో కంటే చాలా అరుదుగా కనిపిస్తారు మన్మోహన్ సింగ్ గారు. నిజంగా మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇవాళ లేకుండా ఉంటే దేశం పరిస్థితి ఎలా ఉండేది, నిజంగా ఆయన చేసినటువంటి సేవలేంటో మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు మాజీ జేడీ సిబిఐ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. సార్, చాలా మంది నాయకులను చూసాం, రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేశానికి చాలా మంది సేవలు అందించారు, చాలా మంది పరిపాలించారు. కానీ వారందరికీ ధీటుగా మన్మోహన్ సింగ్ గారు ఉంటారు. కరెక్టే అంటారా? కరెక్ట్ అండి. యాక్చువల్ గా ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ఆయనే అంటుంటాడు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఆయనే అనుకునేవాడు. అంటే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ గా చేయాలన్నది అప్పుడు సంకల్పించడం జరిగింది. ఆయన్ను పిలిచి అప్పుడు ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేయమంటే ఆయన కూడా కొంత దీంట్లో యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా, అంటే యాక్చువల్ గా భారతదేశ చరిత్రలో మీరు గ్రోత్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10% దాకా మన జీడిపి గ్రోత్ రేట్ ఉన్నది ఆయన. సో ఆ విధంగా నడిపించడం అంటే అది ఆయనకున్న విశేషమైన అనుభవం. తర్వాత ఒక గొప్ప ఎకనామిస్ట్ ఆయన. సో ఆ విధంగా ఆర్థిక శాస్త్రంలోనూ ఆ విధమైన ఆయనకు గొప్ప జ్ఞానం ఉంది. కాబట్టి ఆ విధంగా అప్పుడు మీరు చూసుకుంటే పివి నరసింహారావు గారి దగ్గర ఆయన మన ఫైనాన్స్ ఉన్నప్పటి నుంచే ఆయన అద్భుతమైన ప్రభావాన్ని చూపించారు. అందువల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన ఖ్యాతి చాలా గొప్పది. అందుకని ఒకసారి బరాక్ ఒబామా గారు ఒకసారి మాట్లాడుతూ అన్నారు, ఈ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే ప్రపంచం వింటుంది అన్నాడు బరాక్ ఒబామా గారు మన్మోహన్ సింగ్ గారి గురించి. చాలా మంది ఈయన మాట్లాడడు, మౌని, ఈయన ఏమి మాట్లాడు అంటుంటారు. కానీ ఆయన యాక్చువల్ గా ఏ సందర్భాల్లో మాట్లాడాలో ఆ సందర్భాల్లో స్పష్టంగా ఆయన మాట్లాడి ఆయనకంటూ ఒక విశేషమైన కీర్తిని, తర్వాత విశేషమైన స్థానాన్ని ఆయన పొందారనమాట. అది మనం ఇంట్రొడక్షన్ లో మన్మోహన్ సింగ్ గారి గురించి అనుకోవాల్సిన విషయం. సార్, నిజంగా అంటే మన్మోహన్ సింగ్ గారు యాక్సిడెంటల్ గా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా యాక్సిడెంటల్ గానే అయ్యారంటారు. నిజమే అంటారా? అవునండి. యాక్చువల్ గా మీరు చూసుకుంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఎవరిని చేయాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. అప్పుడు చాలా మంది ఉద్దండులు ఉన్నారు. ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్ అవుతారని అప్పుడు అనుకున్నారు. ఆ తర్వాత మీరు యాక్చువల్ గా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సంజయ్ బారు గారు ఒక పుస్తకం రాశారు. అందులో ఈ విషయాల గురించి ఆయన ఉల్లేఖిస్తారు. ఈవెన్ చిదంబరం గారు కూడా ఆయన ఆ దిశగా వెళతారేమో అన్నది ఒక చర్చ జరిగింది. కానీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పిసి అలెగ్జాండర్ గారు ఆయన చీఫ్ అడ్వైజర్ గా ఉండేవారు. అంటే చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం. ఆయన 2 పేర్లు సూచించారు. మొదటిది వచ్చేసి ఐ థింక్ ఐజీ పటేల్ అనుకుంటా. ఆయన ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. కానీ ఆయన ఒప్పుకోలేదు, నేను చెయ్యను అన్నారు. అప్పుడు వెంటనే మన్మోహన్ సింగ్ గారు ఈ పదవికి ఖచ్చితంగా
సూట్ అవుతారని పిసి అలెగ్జాండర్ గారు చెప్పడం జరిగిందని ఆ విషయాలు ప్రస్తావిస్తారు. మనం హాఫ్ లైన్ అనే ఒక పుస్తకంలో, పివి నరసింహారావు గారి పుస్తకంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. యాక్చువల్గా మీరు హాఫ్ లైన్ అనే పుస్తకాన్ని మీరు ఒకసారి చదివితే ఆ పుస్తకంలో చాలా పేజీలు మన్మోహన్ సింగ్ గారికి కేటాయించబడ్డాయి. అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో చేసిన విషయాలు, ఆ సమయంలో చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా దేశాన్ని ఈ విధంగా అభివృద్ధి బాటలో నడవడానికి ప్రధానమైన కారణమయ్యాయి. అందుకనే ఆయన ఒక చోట జోకింగ్లీ రాస్తారు, మన్మోహన్ సింగ్ గారు ఒక చోట చెప్తారు, పివి నరసింహారావు గారు ఆయనకు ఫోన్ చేసి ఆయన అడుగుతారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటారా అంటే, అప్పుడు ఆయన ఏమంటారంటే, నాకు మీ ఫుల్ సపోర్ట్ కావాలి అంటారు. అప్పుడు పివి నరసింహారావు గారు, నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను, కాబట్టి నాకు ఫ్రీ హ్యాండ్ కావాలి, నేను కావలసిన పాలసీస్ నేను ఇంట్రడ్యూస్ చేయాలంటే, అప్పుడు ఏమంటారంటే, నువ్వు ప్రవేశపెట్టిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి గనుక విజయవంతం అవుతే మేమంతా కూడా దాని క్రెడిట్ తీసుకుంటాము, కానీ అదే పాలసీస్ గనక విజయవంతం కాకుంటే నువ్వు విడిపోవాల్సి వస్తుందని ఆయన జోక్గా మాట్లాడతారు. అది ఆ పుస్తకంలో కూడా ఉల్లేఖించడం జరిగింది. అంటే ఆ కాలంలో ఆ విధమైన సంబంధాలు ఉండేవి. అంటే పివి నరసింహారావు గారు ఒక దార్శనికుడు. ఆయనకు మొత్తం ప్రపంచం తెలుసు. ఎందుకంటే సాహితీవేత్తలు ఎప్పుడైతే ప్రధానమంత్రులు అవుతారో వాళ్ళ డీలింగ్ అన్నది, వాళ్ళు అవలంబించే విధానం కూడా వేరే ఉంటుంది. అదే మనం ఈవెన్ వాజ్పేయి గారిలో కూడా చూసాం. కాబట్టి ఈ విధంగా దార్శనికులుగా ఉన్నవారు దేశం కోసం ఏం కావాలి, ఎటువంటి వ్యక్తులు కావాలి, ఆ సందర్భంగా మనం వాటి తెలుసుకోవాలి. యాక్చువల్గా ఆ సందర్భంలో మీరు చూసుకుంటే మన దేశానికి కేవలం 2 వారాల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. కేవలం 2 వారాల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. కాబట్టి 91 ఆ సమయంలో అంటే ఈయన ఆర్థిక మంత్రి అయ్యే టైంకి 91 అయ్యే టైంకి కేవలం ఆ టైంకి కేవలం ఒక 2 వారాల ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉందో అది మనం ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తో కట్టవచ్చు. ఆ తర్వాత మామూలుగా ఏంటంటే 3 నెలల ఇంపోర్ట్ బిల్ ఉంటే అది సేఫ్ లిమిట్ అని అనుకుంటాం. కానీ ఆ సందర్భంలో కేవలం 2 వారాలు ఉన్నాయి. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే పివి గారికి, ఇప్పుడు ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడాలంటే రూపీని డివాల్యుయేట్ చేయాలి, మన రూపాయి విలువను తగ్గించాలి అని వారు 2 స్టేజెస్ లో రూపీని డివాల్యూ చేశారు. ఆ సందర్భంగా ఆయన ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు, మెక్సికో ఉదాహరణ ఇచ్చారు. మెక్సికో ఉదాహరణ ఇస్తూ ఆయన ఏం చెప్పారంటే 2082వ సంవత్సరంలో మెక్సికోలో కూడా ఈ విధమైన సమస్య వచ్చింది. కానీ వాళ్ళ వాల్యూని డివాల్యూ చేసుకోలేదు, విలువ తగ్గించలేదు. దానివల్ల వాళ్ళు ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు కష్టపడ్డారు. కాబట్టి ఆ ఉదాహరణ చెబుతూ ఆయన ఏమన్నాడంటే, ఈ సంస్కరణలు ముఖ్యంగా పర్మిట్ రాజ్ అనేది ఉన్నది మన దగ్గర. అంటే అప్పుడంతా కూడా పబ్లిక్ సెక్టర్ నడిపించేది దేశాన్ని. ఆ పబ్లిక్ సెక్టర్ నుంచి ఆ పర్మిట్ రాజ్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. దాన్నే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అంటాం. ఈ విధానాలు ప్రవేశపెట్టడానికి, అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే పివి నరసింహారావు గారికి కూడా గొప్ప మెజారిటీ లేదు. మీరు ఒకసారి 1991 ఎలక్షన్లు తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ కి 244 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత కమ్యూనిస్టులకి 25, 10 అయితే 35. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అన్నిటినీ సమకూర్చుకొని యూపీఏ అన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయ్యారు. అంటే ఆయనకు డెంగ్ జియాఓపింగ్ లాగా కానీ, లేకుంటే సింగపూర్ లో ఉన్న లీ కువాన్ లాగా వాళ్లకు ఆ మెజారిటీ లేదు. అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అది నెంబర్ 1 వాళ్లకున్న సమస్య. రెండవ ముఖ్యమైన సమస్య వచ్చేసి ఏంటంటే క్యాబినెట్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, చాలా పెద్దలు క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఉన్నారు, వారు కూడా హేమాహేమీలు. అటువంటి హేమాహేమీలను వదిలేసి మన్మోహన్ సింగ్ గారిని చేయడము అన్నది చాలా గొప్ప విషయం. అసలు రాజకీయాల్లో ఎక్కడ కూడా ప్రత్యక్ష సంబంధాలు లేనటువంటి వ్యక్తి, అంతే కదా సార్? అవును. అందువల్ల ఏంటంటే మొదటిది వచ్చేసి నరసింహారావు గారికి తగినంత మెజారిటీ లేదు. ఆ విధంగా నేను చెప్పినట్టు డెంగ్ జియాఓపింగ్ చైనా గానీ, లీ క్యువాన్ సింగపూర్ గానీ ఆ విధమైన పరిస్థితి లేదు. రెండవది వచ్చేసి బాంబే క్లబ్ అన్నది ఒకటి ప్రధానంగా దేశంలోని ఆర్థిక ధోరణులను నిర్ణయిస్తుంది. ఎందుకంటే మన దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే. అక్కడ చాలా మంది ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కలిసి బాంబే క్లబ్ అని ఉంటుంది.
వారెప్పుడూ కూడా ఈ విధమైన సులభతర ధోరణులకు అప్పుడు కూడా వాళ్ళు విరోధం ప్రకటించారు. కాబట్టి అదొక పెద్ద విరోధం. మూడవదొచ్చేసి లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్టులు కూడా ప్రధానంగా ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎప్పుడూ ఈ సోషలిజం సోషలిస్ట్ కావాలంటారు. విధానాన్ని అమలుపరచాలి, క్యాపిటలిస్ట్ అనేది వద్దు అనేది ఆయన మొదటి నుంచి చెప్తుంటారు వాళ్ళు. ప్రైవేటీకరణ ధోరణులొద్దు ఈ విధంగా అంటారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే కాంగ్రెస్ పాలసీస్ ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ పాలసీ తీసుకున్న కూడా సోషలిజం. కాబట్టి ఇటువంటి 4 పరిస్థితులలో ఈ విధమైన సంస్కరణలు తీసుకురావాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఈయన ఎకనామిక్స్ లో నిష్ణాతుడై ఉన్నారు కాబట్టి ఆ విధంగా తీసుకురాగలిగారు. ఆ తర్వాత రెండవది దానికి సపోర్ట్ చేసిన పివి నరసింహారావు గారు. ఇద్దరి వల్ల యాక్చువల్ 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆ రోజు మాట్లాడిన విషయాలు మీరు గనక ఒకసారి గమనిస్తే ఆయన అన్నారు, ఏ సమయంలో అయితే ఏ విధమైన మార్పులు రావాలో ఆ విధమైన మార్పులు తీసుకురాకుంటే ఏమవుతుందంటే ఆ దేశ పరిస్థితి బాగుండదు. అందువల్ల ఈ పరిస్థితుల్లో మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన బడ్జెట్ స్పీచ్ చాలా పెద్ద స్పీచ్. వీటన్నిటిని చెప్పి ఫైనల్ గా ఆయన ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, తర్వాత ఆర్థిక సరళీకరణ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు, ఆ తర్వాత ముఖ్యంగా మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఫారిన్ కాంట్రిబ్యూషన్ తీసుకురావడం కూడా చాలా ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చేశారు. అప్పుడు కూడా లెఫ్ట్ సపోర్ట్ ఉన్నా కూడా ఆయన చేయగలిగారు. సో ఇవన్నీ తీసుకుంటే ఆయన ఒక ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా దేశాన్ని, ఇప్పుడు అనుకుంటున్నాం కదా మనం 5వ స్థానంలో ఉన్న ఎకానమీ త్వరలో 3వ స్థానానికి వెళ్తుంది. 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెళుతున్నాను. ఆ సంస్కరణల నాంది అన్నది మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి తర్వాత వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఆ మొమెంటం ఏదైతే ఉందో దాని వల్ల ముందుకెళ్ళారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీనారాయణ గారు మాతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు చాలా చక్కగా మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పారు. థ్యాంక్ యూ.